హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోతోనే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే పెట్టే వీడియోలు ఏమి మిస్ అవ్వకూడదు కదా. అండ్ ఏంటి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, ఏం బ్లాగ్ అనుకుంటున్నారా? ఇది మా కాలేజ్ టూర్ అనుకోండి. కాలేజ్ అంటుంది, ట్రైన్ చూపిస్తుంది అని అయితే అనుకోకండి. నేను స్టోరీ కూడా చెప్పేస్తాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్పలేదు, నేను చదువుకున్నది త్రిబుల్ న్యూస్ వీల్లో అండి. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుందన్నమాట. 6 years అక్కడే చదువుకున్నాను నేను. అయితే న్యూజివీడు రైల్వే స్టేషన్ అన్నమాట ఇది. ఎప్పుడు ఇక్కడ దిగిన తర్వాత ఆటోస్ ఉంటాయన్నమాట. మనం ఇలా వెళ్తుంటేనే ఆటోస్ ఆటోస్ అని అడుగుతూ ఉంటారు. ఆ ఆటో ఎక్కేసి కాలేజ్ దగ్గరికి 1 hour అలా టైం పడుతుంది. 1 hourలో రీచ్ అయిపోతాం అనమాట. అది మైలవరం దగ్గరలో ఉంటుంది న్యూజివీడ్ అంటే. అండ్ ఇక్కడైతే అసలు అంతా చూస్తుంటే నాకు మా ఓల్డ్ డేస్ అన్ని గుర్తొచ్చాయి అన్నమాట. మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని ఆటో వాళ్ళు అంతా ఎక్కించేసుకుంటారు. కరెక్ట్గా అప్పుడే వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు కాలేజ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే, నేను పాస్ అవుట్ అయింది 2022లో. 4 years తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే, మనకి కాన్వొకేషన్ అని ఉంటుంది కదండి, జరుగుతుంది కదా. ఏంటంటే ఇలాగ బ్లాక్ కోట్ ఇచ్చి, హ్యాట్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఆ ఈవెంట్ అయితే మాకు పాస్డ్ అవుట్ అయిన ఇయర్ తర్వాత జరగాలి. బట్ ఏదో రీజన్స్ వల్ల పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడైతే మాకు శ్రీకాకుళం, న్యూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ఈ 4 క్యాంపస్ల వాళ్ళకి 4 బ్యాచెస్ అందరికీ కలిపి ఈవెంట్ అయితే హోస్ట్ చేస్తున్నారన్నమాట. ఇంకా ఎప్పుడంతే అండి, ఈ ఆటోల్లో కుక్కి ఇలానే కూర్చోబెడతారు. అసలు ఈ రోడ్లో ఏం మారలేదనిపించింది. వచ్చేసిందండి, ఇదే మా కాలేజ్. అసలు ఇంతకుముందు మేము వెళ్ళిన కొత్తలో వేరే ఎంట్రన్స్ ఉండేది, తర్వాత మార్చేశారు. ఇక్కడ నుంచి కాలేజ్ లోపలికి దగ్గర దగ్గర ఒక 1.5 kilometer దాకా నడవాలన్నమాట. కాలేజ్లో ఎప్పుడు నడుస్తూనే ఉండేవాళ్ళం. అండ్ అసలు నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. మా ఫ్రెండ్స్ రాలేదు అనేసి ఒకటి బాధ. రీజన్ ఏదైనా ఇన్ని ఇయర్స్ తర్వాత కాలేజ్ దగ్గరకు వచ్చామని ఆనందం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈసారి నాతో మా హస్బెండ్ కూడా వచ్చారు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాల్ మాట్లాడుతుంటే కాలేజ్కి రావాలి, మీ కాలేజ్ చూడాలి అనేవాళ్ళు అన్నమాట. అంటే మా కాలేజ్ చాలా బాగుంటుంది. బట్ అప్పుడైతే మాకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. లోపలికి ఎవరిని ఎలో చేయరు. మనకు కార్డు ఉంటుంది, ఆ కార్డులో ఎవరు ఉంటారో వాళ్ళని ఎలో చేస్తారు. సో పేరెంట్సే రావడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే, అఫీషియల్గా మా హస్బెండ్ని తీసుకుని మా కాలేజ్ లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. అదే వ్లాగ్ లాగా చెప్తున్నాను. అప్పుడు ఇంకా మొత్తం వ్లాగింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయి ఉన్నాము. తిని వచ్చేసి మా చెల్లి అనమాట, మా గ్యాంగ్లో ఒక మెంబర్, నాకు సొంత చెల్లిలాగా. అండ్ ఇదైతే ఎంత పెద్దగా ఉందో చూసారా. అండ్ ఈయన మా హస్బెండ్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుంది, ప్రాసెస్ అంతా ఏం తెలీదు, చూడాలి అసలు ఏంటి అనేసి. అండ్ నేను ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి, మొత్తం కంప్లీట్ టూర్ తప్పకుండా చూసేయండి. అండ్ ఆంటీ వాళ్ళందరూ చూసి మమ్మల్ని గుర్తుపడుతున్నారనమాట. 4 years తర్వాత వాళ్ళు మనల్ని చూసి గుర్తుపట్టడం కూడా గ్రేట్ అనిపించింది. అని చెప్తున్నారనమాట. ఏంటంటే లోపల ఎప్పుడు నడుస్తూ ఉండాలి, కానీ ఆ రోజు ఏంటంటే ఇలా ఈవెంట్ అవుతుందని బస్సులు, ఆటోలు ఇవన్నీ అరేంజ్ చేశారంట. సో ఎక్కువ ఏం నడవవసరం లేదమ్మా, మీరు అక్కడ వెయిట్ చేయండి, వచ్చి పిక్ చేసుకుంటారు అని అంటున్నారు. మేమేమనుకున్నామంటే అన్ని బట్ అయినా ఎందుకులే అనేసి ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా మా చెల్లి మాటలకి వాటికి ఆటోలో ఉన్న ఆంటీ వాళ్ళు కూడా వేస్తున్నారు అనమాట. నేను అదే చెప్తున్నాను, అన్నీ మారాయి, ఇది తప్ప అనే డైలాగ్ వేద్దామంటే ఎక్కడికక్కడ వేసే ఛాన్సే రావట్లేదు అని అంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ అయితే మాకు అకాడమిక్ బ్లాక్స్ ఉంటాయండి, అంటే మేము చదువుకునే బ్లాక్స్ ఉంటాయి. ఇంకా ఏం చెప్తుందంటే, తను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిందంట, డ్రెస్ తిరగేసుకొచ్చింది హడావిడి కంగారులో, ఎగ్జైట్మెంట్లో. అయితే అంటుందన్నమాట బ్లాక్ కాబట్టి సరిపోయింది అనేసి. ఇది వచ్చేసి అకాడమిక్ బ్లాక్ 1 అండి. ఇక్కడ పియూసి ఉంటుంది. పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అన్నమాట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగా. ఇక్కడ ఆ 2 year బ్యాచెస్ అంతా ఈ బ్లాక్లో ఉంటారు. అండ్ మొత్తం మామిడి తోటలే అండి మా కాలేజ్. ఎంత బాగుంటుందో అసలు. ఇంకా రైనీ సీజన్, వింటర్ సీజన్ వచ్చినప్పుడు అయితే అసలు పచ్చగా ఒకసారి వెళ్ళారని సైన్స్ సార్ అంటే బాగా సాగొట్టే
విన్నారా మా ఫ్రెండ్ మాటలు? ఆ రోజంతా అంతే ఉందండి. అన్నీ గుర్తు తెచ్చుకోవడం, మమ్మల్ని అప్పుడు ఎవరు ఎలా ఏమనేవాళ్ళు అన్నీ గుర్తు తెచ్చుకోవడం, ఆ బ్లాక్ దగ్గర అది చేసాం, ఈ బ్లాక్ దగ్గర ఇలా తిరిగాము, ఇక్కడ చదువుకున్నాం అని అన్నీ గుర్తు తెచ్చుకోవడమే సరిపోయింది. అండ్ ఇదొచ్చేసి మాకు క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా అదండి. ఇలాగా లోపలంతా ఇలా సర్కిల్‌లా ఉంటది. చాలా బావుంటది. అండ్ ఆ రోజు ఎళ్ళిన వాళ్ళకి ఇలా ఇచ్చారన్నమాట. బ్లాక్ కోట్ అయన్నీ ఇస్తారంటే మాకు ఈ యొక్క టవల్ లాంటిది ఇచ్చారు. ఒక క్లాత్ ఆర్జికేటీ అని ఉంది దాని మీద. అది వేసుకుంటే సరిపోద్దంట. మాకు డ్రెస్ కోడ్ ఇచ్చారు. ఇంకా తర్వాత కార్డ్స్ ఇచ్చారనమాట. ఐడెంటిటీ కార్డ్స్, అదే ఐడి కార్డ్స్. నాకొకటి, నాతో పాటు వచ్చిన రిలేటివ్కి, పేరెంట్ అయితే పేరెంట్, హస్బెండ్ అయితే హస్బెండ్, వాళ్ళకి కార్డ్స్ ఇచ్చారనమాట. అవి వేసుకుంటున్నాము. మళ్ళీ 4 years తర్వాత మా కాలేజ్ ట్యాగ్ వేసుకుంటుంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్లో వేసుకున్నప్పుడు ఎలా ఉందో అంత బాగా అనిపించింది. మా హస్బెండ్ కి కూడా కార్డ్ ఇచ్చారు. అది దాంట్లో అయితే కేర్ ఆఫ్ కళ్యాణి అని ఉంది. అది ఇంకా బాగుందన్నమాట ఫీలింగ్. ఇంకా మేమైతే అందరం కలిసి స్టార్ట్ అయ్యామండి. అదే చెప్పాను కదా, ప్రాసెస్ ఏంటి తెలీదు. ఫస్ట్ అయితే అవి కలెక్ట్ చేసుకోవాలన్నారు. కలెక్ట్ చేసుకుని బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేమే. బస్ ఎప్పుడు వస్తుందో తెలీదు అనేసి. ఇంకా ఆకలి కూడా బాగా అవుతుందన్నమాట. సో ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, ఫుడ్ కోర్ట్లో తిందామని వెళ్తున్నాము. నేను చూసారా, ఆ అమ్మాయి తెలుసు, ఈ అమ్మాయి తెలుసు అని చెప్తున్నాను. ఇది ఫుడ్ కోర్ట్ అండి. మామూలుగా మేము పాస్డ్ అవుట్ అయ్యే ఇయర్ అప్పుడు కొంచెం ముందు స్టార్ట్ చేశారు. ఏమి ఉండేవి కాదు. ఇది వచ్చేసి మెస్ అన్నమాట. ఇలాంటివి 6 ఉంటాయి. బ్యాచ్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఫుడ్ అయితే మేము ఉన్నప్పుడు బాగుండేది కాదు, కానీ ఇప్పుడు బాగుంటుందండి. మెయిన్ ఈరోజు ఈవెంట్ అని ఎంత బాగా పెట్టారో, ఆర్గనైజ్ చేశారో. అసలు ఎక్కడ వెయిటింగ్ లేకుండా టేస్టీగా ఫుడ్ కూడా బాగా పెట్టారు. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి 2 అంటే మనకి ఎన్ని తింటే అన్ని ఇడ్లీస్, ఇంకా గారె, సాంబారు, చట్నీ, టీ, కాఫీ, వాటర్ బాటిల్. అసలు మేమైతే షాక్ అన్నమాట. ఏంటి ఇంత బాగుంది అని. నేను ఇంకా ఇప్పుడే రీసెంట్గానే బేబీ ఉంది, పుట్టింది కాబట్టి ఏది పడితే అది తినకూడదని మా మమ్మీని అడిగితే గారె తినొచ్చు అన్నారు. సో చట్నీ లేకుండా గారె అయితే తిన్నాను అన్నమాట. ఇంకా ఇదంతా వీడియో తీయాలనిపించింది. బ్లాగింగ్ అని కాకపోయినా కూడా చాలా బాగుంటుంది కదా, మనం మళ్ళీ ఇయర్స్ తర్వాత వెళ్తే అన్నీ గుర్తు తెచ్చుకుని చూసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇంకా అలా వీడియోస్ అయితే తీసాను అన్నమాట. ఇది చూడండి, కంప్లీట్ ప్లేట్ అన్నమాట. ఇంకా చైర్స్, టేబుల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మేము ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది. ఇవైతే పెద్దగా చేంజ్ ఏం అవ్వలేదు. బట్ అక్కడ ఉండే వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చారనుకుంటా. మేము ఉన్నప్పుడు కూడా ఉండేది, బట్ నాకు అంత గుర్తులేదు. ఇంకా అదే చెప్పుకున్నాం, వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే మనం స్నాప్ కదండి, స్నాప్ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేయండి. ఇంకా స్నాప్ పెట్టానమాట. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్ దగ్గరికి వెళ్తున్నాము, కాన్వకేషన్ జరిగే దగ్గరికి. అదే చెప్పాను కదా, ప్రాసెస్ ఏం తెలియదు. అండ్ ఇలా వెళ్తుంటే ఇది హాస్పిటల్ అన్నమాట. అదే చెప్తున్నాను. ఇటు సైడ్ వెళ్తేనేమో శ్రీకాకుళం బ్యాచ్ వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రీఫాబ్ క్యాంపస్ అనేవాళ్ళు. మేము ఉన్నప్పుడు శ్రీకాకుళం బ్యాచ్ వాళ్ళు కూడా మాతోనే ఉండేవాళ్ళు. వాళ్ళు అటు చదువుకునే వాళ్ళు, మేము ఇందాక చూపించిన వీడియోస్ చదువుకునే వాళ్ళం. ఇది వచ్చేసి క్లినిక్ అన్నమాట. ఏదో ఒక రీజన్తో ఎప్పుడు వస్తూనే ఉండేవాళ్ళం. అయితే నాకు కాటన్ కావాలని చెప్పేసి వెళ్ళాను అన్నమాట. వాళ్ళు కూడా గుర్తుపట్టి మాట్లాడారు. ఎంత బాగా అనిపించిందో అసలు. 4 years తర్వాత మనం గుర్తుపెట్టుకోవడం వేరు, వాళ్ళు కూడా మనల్ని గుర్తుపెట్టుకున్నారంటే బాగా అనిపించింది. ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఇక్కడైతే యోగా ఇంకా అలా కొన్ని జరిగేవి. వాటికి ఇక్కడ ట్రైనింగ్ అవి ఇస్తూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే పోలీస్ అవుట్ స్టేషన్ ఏదో అంటారు కదా, అది కూడా ఉండేది. మేము వెళ్ళిన కొత్తలో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉండేది, అన్నీ అవైలబుల్గా ఉండేవి. ఇది వచ్చేసి మా బ్లాక్ అండి. ఇలాంటి బ్లాక్స్ 3 ఉంటాయి గర్ల్స్కి, K2, K3, K4 అని చెప్పేసి. ఇలా వెళ్ళాలి. ఎంతలా తెప్పించుకునే వాళ్ళు అసలు ఒక్క పని కూడా సరిగ్గా జరుగుతుంది. ఇది వచ్చేసి బ్యాంక్ అన్నమాట. ఎప్పుడు ఒక్కసారి కూడా పనికి వెళ్తే ఒక్క పని కూడా బాగా అయ్యేది కాదు. ఇవి వచ్చేసి ఫ్యాకల్టీ క్వార్టర్స్ అన్నమాట. బ్యాంక్స్ కోసం మనకు తెలిసిందే కదండి, ఒక్క పని కూడా సరిగా అయ్యేది కాదు, ఒక్క సమాధానం కూడా సరిగా చెప్పేవాళ్ళు కాదు. అండ్ ఇది ఇంకా గ్రౌండ్ అండి, ఎదురుకుండా కనపడేది. ఇక్కడ ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇంకా అన్ని గర్ల్స్ బ్లాక్స్ అన్నమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే సరే ఆగి మరీ మమ్మల్ని పలకరించారు. నిజంగా ఇది మాత్రం గ్రేట్ అండి. మనం చెప్పాను కదా, మనం పలకరించడం వేరు, కానీ వాళ్ళు ఆగి మరీ మనల్ని గుర్తుపెట్టుకున్నారంటే గ్రేట్ అసలు. అప్పట్లో అంత బాగుండే వాళ్ళం అనమాట బ్యాచ్ లాగా. సో అందరికీ కొంచెం తెలుసు అన్నమాట. ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నారనమాట. ఇది K2 బ్లాక్ అండి. ఇలాంటివి ఇంకో 2 ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి కానీ స్టే చేయడానికి ఫ్రెష్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. బయట వీడియోస్. సో మేము అక్కడికి వెళ్ళి అక్కడ అది కనబడుతుంది సాక్ బిల్డింగ్ అండి, ఒక ఆడిటోరియం లాగా. అక్కడే ఈవెంట్స్ జరిగేవి మేము ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా కాన్వకేషన్ అక్కడ 2 సపరేట్ ప్లేసెస్లో
కండక్ట్ చేస్తున్నారంట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, కానీ ఇంకా మా కాలేజ్ టూర్ అండ్ కాన్వకేషన్ ఎలా జరిగిందో వీడియో పోస్ట్ చేసిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.